నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి. ఇప్పటి వరకు కూడా అందరం అనుకునేది అదే, ఏపీ రాజధాని అమరావతి అని. అయితే ఇప్పుడు ఏపీ రాజధాని విషయంలో, అమరావతి విషయంలో కేంద్రం ఒక గుడ్ న్యూస్ చెప్పబోతోంది. అలాగే అది ఏపీ ప్రజలకు మాత్రమే కదా గుడ్ న్యూస్, ముఖ్యంగా అమరావతి వాసులకి అది ఇంకా పెద్ద గుడ్ న్యూస్. ఎందుకంటే ఏపీ రాజధానిగా ఇక అమరావతే ఉండబోతోంది. రేపు ఇంకొక పాలకుడు వచ్చి రాజధాని మారుస్తానంటే కుదరదు అని చెప్పేలాగా ఒక గెజిట్ నోటిఫికేషన్ రాబోతోంది. సో అది ఎలా జరగబోతోంది ఏంటి అనే వివరాల్లోకి ఇప్పుడు మనం వెళదాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు, అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఎప్పటి నుంచో చర్చించుకుంటూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉండాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా వాళ్ళిద్దరి మధ్య చర్చలు నడుస్తూనే ఉన్నాయి. రేపు ఇంకొక పాలకుడు వచ్చినప్పుడు ఇవాళ అమరావతి రాజధానిగా మేము పరిపాలన కొనసాగిస్తున్నాం, అక్కడ శాశ్వత భవనాలకి సంబంధించి, శాశ్వత కట్టడాలకి సంబంధించి ప్రణాళికలు కూడా రూపొందించుకుంటున్నాం, కేంద్రం కూడా అందుకు నిధులు సమకూర్చి పెడుతోంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పడం. సో మరి దీనికి సంబంధించి భవిష్యత్తులో ఇంకొక పాలకుడు వచ్చినప్పుడు రాజధాని మారిస్తే మళ్ళీ ఈ పెట్టిన పెట్టుబడి అంతా వృధా అయిపోతుంది, కాబట్టి దీనిని మార్చకూడదు. పైగా ప్రతిసారి రాష్ట్ర రాజధాని మారిపోతూ ఉంటే, పరిపాలన మారిన ప్రతిసారి కూడా రాష్ట్ర రాజధాని మారిపోతే అసలు రాష్ట్రాన్ని నమ్మి ఏ కంపెనీలు కూడా, ఏ పరిశ్రమలు కూడా పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావు. సో ఇది కూడా ఒక చాలా పెద్ద కారణం. పైగా రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు కూడా తీవ్రమైన అన్యాయానికి గురవుతారు. సో ఒక ప్రాంత ప్రజలంతా కూడా డ్యామేజ్కి గురవుతారు. సో కాబట్టి ఇది జరగకూడదు. ఇలాంటి ప్రమాదాలు, ఇలాంటి భయంకరమైన సంఘటనలు మరొకసారి రిపీట్ కాకూడదు. ఇలాంటి ప్రమాదాలు, భయంకరమైన సంఘటనలు అని ఎందుకన్నానో నేను మీకు డెఫినెట్గా తర్వాత చెప్తాను. అయితే ప్రస్తుతం రాజధాని విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అని చెప్పేసి చూస్తే కనుక, చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏపీకి చెందిన అధికారులతో పాటు మంత్రుల బృందం కూడా ఏదైతే రాజధాని ఉందో అమరావతి విషయంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు ఒక బిల్లుని తయారు చేసి కేంద్రానికి పంపించారు. ముందు ఆ బిల్లు వచ్చేసి కేంద్రంలోని మంత్రుల దగ్గరికి వెళుతుంది. సో కేంద్రంలోని మంత్రుల దగ్గరికి ఆ బిల్లు వెళ్ళినప్పుడు వాళ్ళు దాన్ని ఆమోదిస్తే ఉభయ సభల్లోనూ దాన్ని ప్రవేశపెడతారు. అంటే రాజధాని అమరావతికి సంబంధించిన బిల్లుని వాళ్ళు అటు పార్లమెంట్లోనూ ఇటు రాజ్యసభలోనూ రెండు సభల్లోనూ ప్రవేశపెడతారు. ఈ రెండు సభల్లోనూ కనుక ఆ బిల్లు ఆమోదం పొందిందంటే ఆ తర్వాత ఆ బిల్లు ద్రౌపది ముర్ము, మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దగ్గరికి వెళుతుంది. దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గనక దాని మీద సంతకం పెట్టేస్తే ఇక గెజిట్ వచ్చేస్తుంది. ఒకసారి కనుక ఏపీ క్యాపిటల్ అమరావతి అని చెప్పేసి గెజిట్ రిలీజ్ అయితే ఇక దాన్ని ఎవ్వరూ కూడా మార్చలేరు. శాశ్వత రాజధాని అమరావతి అని చెప్పేసి ఒక గెజిట్ కనుక వస్తే ఇక భవిష్యత్తులో ఏ పాలకుడు వచ్చినా కానీ ఎవరూ కూడా మార్చలేరు. అది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అని చెప్పేసి శాసనం రాసినట్టే. ఇదే నా మాటే శాసనం అంటారు కదా, అలాగే శాసనం అయిపోయినట్టే. ఇక ఎవరు వచ్చినా కానీ ముక్కు మూసుకొని జపం చేసినా, తలకిందులుగా తపస్సు చేసినా రాష్ట్ర రాజధాని అనేది మారదు అని చెప్పేసి మనకు అర్థమైపోతుంది. అయితే ఇప్పుడు అమరావతి విషయంలో ఏదైతే బిల్లు ప్రవేశపెట్టి దాన్ని అంటే మంత్రుల దగ్గర ఆమోదం పొంది, ఆ తర్వాత పార్లమెంటు రాజ్యసభలోనూ ఆమోదం పొంది, ఆ తర్వాత రాష్ట్రపతి దగ్గర ఆమోదం పొంది గెజిట్గా బయటకు వస్తుందో, అలాంటి గెజిట్ ఏ రాష్ట్రానికైనా వాళ్ళ రాజధాని విషయంలో వచ్చిందా అంటే లేదు అనే చెప్పాలి. ఇప్పటి వరకు భారతదేశం స్వతంత్ర భారతదేశంగా మనం చూస్తున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా, ఈనాటి వరకు కూడా ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా ఏ రాష్ట్రానికి సంబంధించిన రాజధానికి సంబంధించి కూడా ఇలాంటి గెజిట్ అనేది రాలేదు. మరి ఆంధ్రప్రదేశ్కి మాత్రమే ఇలాంటి గెజిట్ ఎందుకు వచ్చింది? గెజిట్ తెచ్చుకోవాల్సిన అవసరం, తీసుకురావాల్సిన అవసరం ఎందుకు ఏర్పడుతుంది అని అంటే కనుక గత పాలకుల వైఖరి వల్ల అని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో 2019లో ముఖ్యమంత్రిగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్లే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి అంటే ఎప్పుడైతే 2014, 2019 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడో, ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు
చంద్రబాబు ఏదైతే అమరావతిని రాజధానిగా ప్రతిపాదిస్తే శాసనసభలో దానికి ఆమోదం కూడా తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. తెలుగుదేశం అమరావతిని రాజధానిగా ప్రతిపాదించినప్పుడు మాకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. పైగా 30,000 ఎకరాలు కావాల్సి వస్తుంది, ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి ఈ విషయంలో అని చెప్పారు. సో 30,000 ఎకరాల కోసం రైతుల్ని కోరితే వాళ్ళు 30 కాదు 33,000 ఎకరాలు ఇచ్చారు. స్వచ్ఛందంగా రైతుల దగ్గర నుంచి ఒక్క రక్తపు బొట్టు కూడా చెందకుండా, కేవలం రైతులనే కాదు వివిధ రకాల వృత్తులు, చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు, అన్ని రకాల వాళ్ళు అమరావతిలో ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు అమరావతిలో ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి కనీసం ఒక్క రక్తపు చుక్క కూడా చెందకుండా 33,000 ఎకరాలు తీసుకోవడం అనేది ప్రపంచ రికార్డు. ప్రపంచంలో ఎక్కడా కూడా ఇన్ని వేల ఎకరాలు ప్రభుత్వం కోసం రైతుల దగ్గర నుంచి లేకపోతే సామాన్య ప్రజల దగ్గర నుంచి తీసుకోవటం అనేది, ల్యాండ్ పూలింగ్ అనేది ఇంతవరకు ఎక్కడా కూడా హింసకు తావు లేకుండా జరగలేదు, ప్రపంచవ్యాప్తంగా జరగలేదు. ఇది కేవలం అమరావతికి మాత్రమే ఆ ఘనత దక్కింది. సో అయితే జగన్మోహన్ రెడ్డి అప్పుడు యాక్సెప్ట్ చేసిన ఆయన 2019 తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రాజధాని నిర్మాణం కనుక అయితే కొంతవరకు పనులు మొదలయ్యాయి, జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో శాసనసభ అలాగే హైకోర్టు దాంతోపాటుగా సచివాలయం ఇవన్నీ నిర్మాణాలు పూర్తయ్యాయి. తాత్కాలిక సచివాలయం కావచ్చు, తాత్కాలిక హైకోర్టు కావచ్చు, తాత్కాలిక అసెంబ్లీ కావచ్చు, శాశ్వత కట్టడాలు పూర్తయిన తర్వాత వీటిని మరొక పర్పస్ కోసం వాడతారే తప్ప పడేయరు కదా. సో వాటిని కూడా హేళన చేస్తూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో 3 రాజధానులు అని చెప్పేసి ప్రతిపాదన తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులు అంటే పరువు పోతుంది, అభివృద్ధి చెందాలి అంటే రాజధాని వికేంద్రీకరణ కాదు జరగాల్సింది, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. మీరు పరిశ్రమల్ని అనేక ప్రాంతాల్లో విస్తరింపజేయండి, దానివల్ల అభివృద్ధి జరుగుతుంది, కానీ రాజధానిని విస్తరింపజేస్తే అభివృద్ధి జరగదు అని చిలక్కి చెప్పినట్టు చెప్పాడు చంద్రబాబు. కానీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి అస్సలు ఆలకించలేదు చంద్రబాబు మాటని. ఆయన ఏదైతే చేయదలుచుకున్నారో అదే చేశారు. సో రాజధానికి సంబంధించి బిల్లును కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టారు, కానీ శాసన మండలిలో ఆ బిల్లు వెనక్కి వెళ్ళిపోయింది. కాబట్టి అసలు శాసన మండలిని కూడా రద్దు చేస్తారని చెప్పేసి ఆయన భీష్మించు కూర్చున్నాడు. చివరికి కోర్టులు కూడా మొట్టికాయలు వేయటంతో ఆ బిల్లుని వెనక్కి తీసుకున్నారు, 3 రాజధానుల బిల్లుని. అయితే ఆ తర్వాత విశాఖకు వెళ్ళి విశాఖ నుంచే పరిపాలన కొనసాగిస్తాను, విశాఖే ఏపీ రాజధాని అని చెప్పేసి, అసలు ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతికి సంబంధం లేదు, నేనెక్కడుంటే అదే రాజధాని, అంటే రాజు ఉన్నదే రాజ్యం, కాబట్టి సీఎంఏ ఏపీకి రాజు, అంటే ఏపీకి ఎవరు సీఎం ఉంటే ఆయనే రాజు, కాబట్టి ప్రస్తుతం నేను సీఎంగా ఉన్నాను, నేనే రాజుని, నేను విశాఖపట్నంలో ఉంటే అక్కడి నుంచే పరిపాలన కొనసాగుతుంది, కాబట్టి నేను విశాఖపట్నం వెళ్తున్నాను, అందరు రండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆ రోజు అమరావతి ప్రాంత ప్రజలు ఎంత క్షోభకి గురై ఉంటారో మీ ఊహకే వదిలేస్తున్నా. ఎందుకంటే తాతల కాలం నుంచి వస్తున్న ఆస్తులు, మరి ఆ పొలాల మీద ఆ స్థలాల మీద వాళ్ళకి ఎంతటి మమకారం ఎంతటి బంధం ఉండుంటుందో మీరు ఆలోచించవచ్చు. అయితే ఆ రాజధాని అమరావతి కాదు, అసలు ఆ రాజధాని అమరావతి కాదు అన్నప్పుడు భూములు ఇచ్చిన వాళ్ళ త్యాగం ఏమైపోవాలి, వాళ్ళ మనసులు ఏమైపోవాలి అన్న విషయాన్ని ఒక్కసారి మీరు ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. ఆ రోజు అమరావతి రైతులు కూడా 3 రాజధానులకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టినప్పుడు ఆడవాళ్ల కడుపులో తన్నించిన జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఆ ఘనత దక్కుతుందేమో. ఎందుకంటే ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఆడవారి మీద, ముఖ్యంగా బాలింతల మీద, పసిపిల్లల తల్లుల మీద అంతటి దౌర్జన్యకాండ సృష్టించలేదేమో అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. మరి మీకు నిజంగా మీరేమన్నా అలాంటివి చూసుంటే కనుక, గత పాలకుల్లో ఎవరైనా సరే అలాంటివి చేసుంటే కనుక, మీరు చూసిన ఆ ఘటనల గురించి దయచేసి కమెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి. నేనైతే ఎక్కడా చూడలేదని చెప్పేసి నేను అనుకుంటున్నా, నేను ఎక్కడ కూడా వినలేదని చెప్పేసి నేను అనుకుంటున్నా. మన తెలుగు రాష్ట్రాల గురించి అడుగుతున్నాను నేను, వేరే ఎక్కడా కాదు. మన తెలుగు రాష్ట్రాల్లో మీరెవరైనా ఇలాంటి పాలకుడిని చూసి ఉంటే దాని గురించిన ఇన్ఫర్మేషన్ నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. కమింగ్ టు ద పాయింట్, ఇక్కడ మనం చూసుకుంటే మెయిన్గా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, ఇది మారకూడదు అనే ఉద్దేశంతో ప్రస్తుత ప్రభుత్వాలు, అంటే అటు కేంద్రంలోని ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, డబుల్ ఇంజన్ సర్కార్, ఎన్డీఏ సర్కారు దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంది. ఈ గెజిట్ నోటిఫికేషన్ కనుక వచ్చేస్తే, ఈ గెజిట్ కనుక విడుదలైపోతే ఇక ఎవరూ కూడా రాజధానిని మార్చలేరు. నిన్న జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, భవిష్యత్తులో అసలు 2029 కాదు, ఒక 3 టర్ములు మేమే ఉంటామని చెప్పేసి కూటమి చెప్తుంది. 3 టర్ములు కాకపోతే 4వ టర్మ్కైనా జగన్మోహన్ రెడ్డి వస్తాడు కదా, వచ్చినప్పుడు మార్చకూడదు అంటే ఏం చేయాలి? ఖచ్చితంగా అమరావతి రాజధాని అని చెప్పేసి ఒక
రాజశాసనంలాగా ఉండాలి, ఒక రాజముద్రలాగా ఒకటి ఉండాలి. ఎవరొచ్చినా సరే రాజధాని అమరావతి, దాన్ని కదిలించకూడదు, దానికి మార్చకూడదు అనేలాగా ఉండాలి. అందుకనే ఈ ప్రణాళికని చేపట్టారు. అందుకనే అటు కేంద్రము ఇటు రాష్ట్రము కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఎవరొచ్చినా సరే రాజధాని అమరావతి, పరిపాలన అమరావతి నుంచే జరగాలి అనేలాగా ఒక నిర్ణయం తీసుకున్నాయి. దానికి సంబంధించి ఇప్పుడు ఆ కార్యక్రమం అంతా కూడా ఆచరణలోకి రాబోతుంది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఉమ్మడి రాజధానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతికి సంబంధించి ఇప్పుడు చంద్రబాబు ఏదైతే ప్రణాళికలు రచిస్తూ ప్రపంచ స్థాయి రాజధానిగా నేను తీర్చిదిద్దుతాను అని చెప్పేసి చెప్తున్నారు, దీన్ని అందరూ హేళన చేస్తున్నారు. గతంలో హైదరాబాద్ విషయంలో కూడా అంతే హేళన చేశారు. హైటెక్ సిటీ కడుతున్న విషయాలను నేను మీకు జ్ఞాపకం చేయదలుచుకున్నాను. హైటెక్ సిటీ చంద్రబాబు నిర్మాణం చేపడుతున్న రోజుల్లో, సైబరాబాద్ టవర్స్ నిర్మాణం చేపడుతున్న రోజుల్లో ఆనాటి పాలకులు చంద్రబాబు నాయుడు అన్న మాటలు ఏంటంటే, కంప్యూటర్లు కూడబెడతాయే ఇనప మొక్కలు, అన్నం బదులు ఇనప మొక్కలు తిని బతుకుతామా అని చెప్పేసి మాట్లాడిన రోజుల్ని మనం చూసాం. సో మళ్ళీ ఇప్పుడు అటువంటి మాటలే వినిపిస్తున్నాయిలేండి. మొన్న పులివెందులలో అరటి రైతులు ఏదైతే కొంతమంది అరటి రైతుల్ని పోగేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక ధర్నా చేపట్టారో ఆ టైంలో కూడా ఇదే మాటలు వినిపించాయి. అన్నానికి బదులు ఇనప ముక్కలు తిని బతుకుతామా అని చెప్పేసి. మరి నిజంగా రైతు అనేవాడు ఉండాలి, ఖచ్చితంగా రైతు అనేవాడు లేకపోతే ఈనాడు అమరావతి కూడా ఉండేది కాదు. ఆ రైతుల త్యాగమే కదా అమరావతి. సో రైతులకు ఎందుకు అన్యాయం చేస్తారు? ఎవరు అన్యాయం చేస్తారు? రాజకీయం కోసం రైతులని ప్రభుత్వానికి దూరం చేసే ఒక ప్రక్రియని, డ్రామా ప్రక్రియని మొదలుపెట్టింది ప్రతిపక్షం, అంటే ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్షం. అయితే ఇప్పుడు రాజధాని విషయంలో మాత్రం రైతులకి అండగా నిలబడింది మాత్రం ఎన్డీఏ సర్కారే. నిజమైన రైతులు, నిజమైన అన్నదాతలు, నిజమైన త్యాగమూర్తులు వాళ్ళు త్యాగం చేయకపోతే ఈరోజు అమరావతి లేదు. కాబట్టి మరి ఆ త్యాగమూర్తులకి బాసటగా నిలబడి, అండగా నిలబడి, వాళ్ళ త్యాగానికి ఫలితాన్ని నిలబెడుతున్న మనుషులు ఎవరైనా ఉన్నారంటే అది ప్రధాని నరేంద్ర మోదీ, అలాగే నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. మరి దీని గురించిన మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.